గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నేను విడువను ఎడబాయననినా, నేను విడువను ఎడబాయననినా నా యేసయ్యా దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా. ఒక చిన్న స్టోరీ విందామా? ఒక వృద్ధ జంట ఒక గాడిద మీద ఎక్కి అలా వెళ్తూ ఉన్నారంట. అక్కడున్న వారు చూసి, ఆ గాడిద మీద వెళ్తున్న వారిని చూసి ఇలా అన్నారంట, గాడిద మీద ఇంత కూడా ఒక మూగ జీవి మీద వాళ్ళకి కన్సర్న్ లేదే, ఎంత కఠినంగా గాడిద మీద ఎక్కి వెళ్తున్నారే పాపం అనేసి అన్నారంట. అది విన్న వాళ్ళిద్దరూ వెంటనే దిగిపోయి పాపం నడిపించుకుంటూ వెళ్తున్నారంట గాడిదను కూడా. అయితే కొద్దిసేపు నడవగానే మళ్ళీ అక్కడున్న వారు చూసి, వీళ్ళకి ఇంత కూడా జ్ఞానం లేదా, గాడిద ఉందిగా వాళ్ళ చేతిలో, ఎందుకు వాళ్ళ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు ఎందుకు, దాని మీద ఎక్కెళ్ళొచ్చు కదా అన్నారంట. అది విన్న వాళ్ళు మళ్ళీ వెంటనే వాళ్ళ వైఫ్ని ఎక్కించి అలా తీసుకెళ్తూ ఉన్నాడంట ఆయన. కొద్ది దూరం వెళ్ళగానే అక్కడున్న జనాలు చూసి, భార్య చూసారా మొగుడిని ఎలా కొంగుని కట్టేసుకుందో, తను మాత్రం దర్జాగా గాడిద మీద వెళ్తుంది, ఒక మహారాణిలాగా తన భర్తనేమో నడిపిస్తుంది అన్నారంట. అది విని నొచ్చుకొని ఆ భార్య వెంటనే దిగి మీరెక్కండి అని తన భర్తను ఎక్కించి అలా తీసుకెళ్తూ ఉందంట. కొద్ది దూరం వెళ్ళగానే మళ్ళీ కొందరు జనాలు చూసారా, భార్య అంటే ఇంత కూడా కన్సర్న్ లేదు, జాలి దయ లేకుండా మొగుడనే గర్వంతో తను మాత్రం దర్జాగా ఒక రాజాలాగా వెళ్తున్నాడు, భార్యను నడిపిస్తున్నాడు అని అన్నారంట. అది విన్న వాళ్ళిద్దరూ వెంటనే ఇలా కాదులే అనేసి ఆ గాడిదను ఇద్దరు మోసుకొని భుజాల మీద వేసుకొని అలా వెళ్తూ ఉన్నారంట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సమాజం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీ, ఒక్కొక్కరు ఒక్కొక్క థాట్స్తో ఎవరి వ్యూస్ వాళ్ళకు ఉంటాయి. అయినా వాళ్ళు చెప్పేదంతా మనం వినకూడదు. మనం ఎలా వెళ్తున్నాము, మనం సరైన మార్గంలో వెళ్తున్నప్పుడు ఎవరేమనుకున్నా కూడా మనకి అనవసరం. అలాగే మనం వెళ్తున్న మార్గం అది వాక్యానుసారమా, దేవునికి అంగీకారంగా ఉందా, దేవునికి వ్యతిరేకంగా ఉందా అనేది ఒక్కటి మనం చూస్తే సరిపోతుంది. ఏది చేసినా కూడా మనుషులను మెప్పించాలని మనం చేయకూడదు, దేవాది దేవుని మహిమపరచడానికి మాత్రమే మనం చేయాలి. కాబట్టి మనుష్యుల కొరకు, రాజుల కొరకు మనం లేము, కేవలం దేవాది దేవుని కొరకు, ఆయనను మాత్రమే మెప్పించే బిడ్డలుగా, ఆయనను మాత్రమే సంతోషపెట్టే బిడ్డలుగా మన ప్రవర్తన, మన వే ఆఫ్ టాకింగ్ కానీ, మన అంతా కూడా, మన లైఫ్ స్టైల్ ఎవ్రీథింగ్ కూడా దేవునికి, వాక్యానికి వ్యతిరేకంగా ఉందా, లేదా దేవుణ్ణి మెప్పించేలాగా ఉందా, దేవునికి అనుసంధానంగా ఉందా, ఆయనకు మాదిరిగా మనం జీవిస్తున్నామా అనేది ఒక్కటి మనం గుర్తుంచుకొని మన జీవితాన్ని మనం కొనసాగించవచ్చు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థనతో ఈ దినాన్ని మనం ప్రారంభించుకుందామా? మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, సర్వలోకాధికారి, నీకే వందనాలయ్యా. ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడవయ్యా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవయ్యా, స్తుతులయ స్తోత్రం రాజా. ప్రభా, గత దినమంతా కాచి కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఉంచినందుకు నీకు వందనములయ్యా. యేసయ్యా ప్రభా, ఈ దినమంతా జయప్రదమైన దినంగా మా జీవితంలో ఉంచండి. మేము చేయబోతున్న ప్రతి ఒక్క పనిలో నీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచండి. వెళ్ళిచిన ప్రతి ఒక్క మార్గంలో మా చేపట్టుకుని మాకు ముందుగా ఉన్న మార్గంలో మెట్టలన్నీ కూడా సరళం చేయండి అయ్యా. ప్రభా, ఈ దినమందు ఎందరైతే ఆటంకాల మధ్య వెళ్తున్నారో ఆటంకములు తొలగించండి అయ్యా. అనారోగ్యాలతో ఉంటే ముట్టండి, స్వస్థపరచండి. ప్రయాణాల్లో ఉంటే క్షేమం అనుగ్రహించండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం అనుగ్రహించండి అయ్యా. స్తోత్రం రాజా.
ప్రభా ఈ దినమంతా జయప్రదంగా మా జీవితాల నుంచి నీకు ఇంపైన సువాసనగా మా జీవితాలు మార్చుకునండి. కేవలం నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మేము ఉంటకు ప్రభా సహాయం చేయండి. మా మాట, మా చేష్టలు, మా చూపులు, మా ప్రవర్తన అంతా కూడా ప్రభా కేవలం నిన్ను మాత్రమే మహిమపరిచే బిడ్డలుగా మేము ఉంటకు సహాయం చేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కేవలం మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.